నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మొత్తానికి ఒక బ్లడ్ బాయిల్ అయ్యే విషయం మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ అండ్ మార్షల్ అతను ఆసిమ్ మునీర్ ఇద్దరు కలిసి డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి పోయి ఇకిలించడం, సకిలించడం అన్ని పనులు జరిగిపోయాయి. ఆ తర్వాత యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి వెళ్ళడం అయితే జరిగింది. సో, అక్కడికెళ్ళి డొనాల్డ్ ట్రంప్ ఆశీర్వాదం తీసుకొని కొద్దిసేపు వీలైతే డొనాల్డ్ ట్రంప్‌కి సంబంధించి ఇంకేదైనా చేసి మొత్తానికి అక్కడి నుంచి బయలుదేరారు. సో, నిజానికి ఒక జర్నలిస్టిక్ యాంగిల్‌లో అండ్ ఒక ఛానెల్‌లో మనం చేస్తున్నప్పుడు మనకు ఏదైనా గట్టిగా పర్సనల్‌గా మాట్లాడాలి అంటే ఇప్పుడు ట్రంప్‌ను ఎర్రకోతి అని తిట్టొచ్చు. కాకపోతే సంస్కారం కంటే ముందు జర్నలిజం అడ్డమొస్తుంది. 88 సంవత్సరాల చరిత్ర గల ఆంధ్రప్రభలో మేము ఉండి చేస్తున్నప్పుడు మాకు ఆ సంస్థ గుర్తొస్తుంది. మా పర్సనల్‌గా ఎంత ఎమోషనల్‌గా ఉన్నా గూడా జాగ్రత్తగా వార్త అందించాలనే ఒక సంస్కారము, ఆ జర్నలిస్టిక్ విలువలు గుర్తు రావడం వల్ల కొంచెం తిట్టకుండా ఆగుతాం కానీ, నిజానికి ఈరోజు పాకిస్తాన్ ప్రవర్తిస్తున్న తీరు ఏది డొనాల్డ్ ట్రంప్ తోటి అండ్ డొనాల్డ్ ట్రంప్ మన భారత్ మీద అక్కసుతోటి పాకిస్తాన్‌ను సంకనబెట్టుకున్న తీరు చూస్తే నిజంగానే బ్లడ్ బాయిల్ అవుతూ ఉంది. వీళ్ళేం చేశారు, వీళ్ళిద్దరూ ఆసిమ్ మునీర్ అండ్ 2 గుంట నక్కలు ఏం చేశాయి, అటు డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి పోయి కాళ్ళకి దండం పెట్టి వీలైతే అక్కడ కొద్దిసేపు సపర్యలు చేసి అక్కడి నుంచి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి వెళ్ళి ఎంతో ధైర్యంగా, ఎంతో మొక్కవోని ధైర్యంతోటి పాకిస్తాన్ అనేది ఒక భూతల స్వర్గం మా దేశము. మేము అడుక్క తినట్లేదు ఇక్కడ మేము. మేమే ప్రపంచానికి టెర్రరిజంని ఆపాలి అని బతిమిలాడుతున్నామని చెప్పి నోటికొచ్చిన అబద్ధాల వాగుడంతా వాగితే అది అసలు వినడానికే జుగుప్సాకరంగా ఉంది. నేను ఆ పాయింట్స్ అన్నీ గూడా మీకు అసలు టైమ్ వేస్ట్ గాకుండా చాలా స్పీడ్‌గా వినిపిస్తా. ఎందుకంటే చాలా అబద్ధాలున్నాయి. దాదాపు ప 20 అబద్ధాలు అతను మాట్లాడిన సందర్భం వాటన్నింటిని క్రోడీకరించి దగ్గరికి తీసుకొచ్చి చెప్తాను. కాకపోతే మనం సంతోషపడాల్సిన విషయం ఏంటంటే, వీలైతే ఈ వీడియోని మీరు దయచేసి మన భారతీయ మిత్రులందరికీ గూడా షేర్ చేయండి, తెలుగొచ్చినోళ్ళందరికీ మీ సర్కిల్స్‌లో. మనము అంతే రేంజ్‌లో షాబాజ్ షరీఫ్‌ని అదే వేదిక మీద చెప్పుతో కొట్టినంత గట్టిగా మనం మాట్లాడాం. మనకు సంబంధించిన పీతల్ గెహ్లాత్ ఆమె ఏం మాట్లాడింది అనేది అద్భుతంగా మాట్లాడింది. నిజంగా అసలు ఒక చెంపపెట్టు అసలు చెప్పుతో కొట్టినట్టే. అటు ఆహ్, ఆహ్, మన షాబాజ్ షరీఫ్‌ని అండ్ డొనాల్డ్ ట్రంప్‌ని కూడా ఇండైరెక్ట్‌గా చెప్పు మీదకి ఇసిరేసినట్టుగా ఉంది ఆమె మాట్లాడిన తీరు. నిజంగా మనం అవి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన దేశం ఏ రకంగా మన దేశం మీద దుమ్మెత్తిపోస్తుంది పాకిస్తాన్ అనేది తెలియాలి. సో, ఐ విల్ కమ్ టు ద పాయింట్. సో, వీళ్ళిద్దరూ ట్రంప్‌ని కలిసి వచ్చిన తర్వాత షాబాజ్ షరీఫ్ మైక్‌ను పట్టుకొని దాన్ని ఆ రకంగా మొదటి పాయింట్ ఏంటంటే, ఎనిమీ కేమ్ ష్రౌడెడ్ ఇన్ అరోగెన్స్ వి సెండ్ దెమ్ బ్యాక్ ఇన్ హ్యూమిలియేషన్. సో, ఆపరేషన్ సింధూర్ పేరుతోటి భారత్ ఎనిమీ, భారత్ అనలేదు ఎనిమీ, ఇండియా అనలేదు ఎనిమీ అన్నాడు. ఎనిమీ మా మీదికొస్తే మేము వాళ్లకు కొట్టిన దెబ్బతోటి వాళ్ళు బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెప్తున్నాడు ఫస్ట్ పాయింట్. 27 నిమిషాల స్పీచు. 27 నిమిషాల స్పీచ్‌లో 1,00,000 అబద్ధాలండి. అందులో డౌటే లేదు అబద్ధాలు అవన్నీ. అండ్ రెండో పాయింట్, పెహల్గామ్ అటాక్ జరిగితే పాక్ కోరిందంట. ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం మేము. దానికి మేము ఇన్వెస్టిగేషన్‌కి మేము సహకరిస్తాము. మీరు గూడా సహకరించండి అని జెప్పి. అయితే భారత్ దీన్ని ఒప్పుకోకుండా పాలిటిక్స్ చేసింది అని జెప్పి చెప్తున్నారు. అసలు సిగ్గు, బుద్ధి ఏమైనా ఉందా? చిన్న పిల్లాడిని ఈవెన్ పాకిస్తాన్‌లో అడిగినా చెప్తారు. ఈ టెర్రరిస్ట్ అటాక్ ఎవరు చేశారమ్మా పెహల్గామ్‌లో అంటే పాకిస్తానే చేసింది అని చిన్న పిల్లాడు, వాడికి డ్రాయర్ ఉన్నా లేకున్నా వాడు చెప్తాడు ఆ మాట ఫస్ట్ అయితే. వాడికి ఇన్వెస్టిగేషన్ అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్‌లో చేస్తామంటే భారత్ ఒప్పుకోలేదని సిగ్గు లేకుండా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వేదిక మీద ప్రపంచ దేశాలన్నీ ఉంటాయి. అక్కడ సిగ్గు పోగొట్టుకున్నాడు. ఇది. ఇక మూడో పాయింట్. సో, మేమేం చేశామంటే పాకిస్తాను బదులుగా మేము మా యొక్క ఆహ్, మా యొక్క సిటీ మీద, మా యొక్క సివిలియన్ మీద దాడి చేశారు వాళ్ళు. సో, బదులుగా మేము అటాక్ చేశాము అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే మనము వాళ్ళ సివిలియన్స్ మీద, వాళ్ళ యొక్క ఆహ్, సిటీస్ మీద టార్గెట్ చేశాము అని చెప్పి చెప్తున్నాడు. వీడికి నిజంగా ఎవరికైనా చూపించాలి. మనము టెర్రరిస్ట్ బేస్ క్యాంపులను మాత్రమే పగలగొట్టేసాం. మొత్తం అక్కడ పేలిపోతే వాళ్ళు మళ్ళీ మేము అంతకంటే గట్టిగా కట్టుకుంటామని చెప్పుకున్నారు వాళ్ళు బయటికొచ్చి. మరి వీడికి సిగ్గు లేకుండా సిటీస్ మీద, అక్కడున్న సివిలియన్స్ మీద దాడి చేశారని చెప్పి. వాళ్ళకి బుద్ధుంటే ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో మొన్న మిజైల్స్ వదిలారు. అక్కడ సామాన్య జనాల మీద వదిలితే 50 మంది మహిళలు, పురుషులు, పిల్లలు చనిపోతే పురుషుల్ని అక్కడ వాళ్ళు పాతిపెట్టి, మహిళల్ని పాతిపెట్టి, పురుషుల శవాలతోటి అక్కడున్న వాళ్ళ దగ్గర వాళ్ళెళ్లి ధర్నా చేసిన సందర్భం. మరి ఈ పుల్కాలకి అది తెలవట్లేదు పాకిస్తాన్ పుల్కాలకి. మనము సివిలియన్స్ మీద దాడి చేశామని చెప్పి ఇంటర్నేషనల్ వేదిక మీద అబద్ధం చెప్పడం ఎంత సిగ్గుచేటు. దీనికి తోడు ఫోర్త్ పాయింట్,
ఇక టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ వయలేట్ అయింది కాబట్టి మేము రెస్పాన్స్ ఇచ్చాం, మాకు ఆ హక్కు ఉంది, వీ హ్యావ్ అ రైట్ అని చెప్పి సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆర్టికల్ 51 యునైటెడ్ నేషన్స్ చార్టర్ ఆర్టికల్ 51 ప్రకారం మేము అద్భుతమైన మాకు రైట్ ఉంది కాబట్టి అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చాము అని చెప్పి చెప్తాం. ఏం రెస్పాన్స్ ఇచ్చాడు? అన్ని వలగొట్టి వస్తే మనం 5వ పాయింట్ తర్వాత ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ తర్వాత ప్రొఫెషనలిజం చూపెట్టాడు, అతను బ్రేవరీ చూపెట్టాడు, చాలా ధైర్యము మొక్కవోని ధైర్యంతో ప్రొఫెషనలిజం తోటి ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ బాబర్ సిద్ధు వీళ్ళందరూ కలిసి ఒక ధైర్యం చూపెట్టాము, మేము భారత్తో పోరాడాము అని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు. ఏమిటా ప్రొఫెషనలిజం? అండ్ 6వ పాయింట్ ఏంటంటే జెట్ ఫైటర్స్ 7 జెట్ ఫైటర్లను మేము కూల్చేసాం, దుమ్ములో కలిపేసాం అనగానే అందరూ అక్కడ కొంతమంది చప్పట్లు కొట్టారు. అసలు ఈ చప్పట్లు కొట్టేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో? నాకు కూడా అర్థం కాలేదు. మేబీ కొంతమంది జూనియర్ ఆర్టిస్టులను మనం గట్టిగా చెప్పినప్పుడు చప్పట్లు కొట్టండి అని తీసుకెళ్ళిపోయారో, ఫ్లైట్లో తీసుకొచ్చుకున్నారో తెలియదు కానీ ₹50 ₹100 ఇచ్చి, బట్ అక్కడ చప్పట్లు కొట్టారు. మిగతా వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ఎవరు వాళ్ళు చప్పట్లు కొట్టేదని వెనక్కి తిరిగి చూస్తున్నారు. పాకిస్తాన్ జిందాబాద్ అన్నారు వాళ్ళు, షాబాజ్ షరీఫ్ జిందాబాద్ అన్నారు. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు యునైటెడ్ నేషన్స్ ఆ వేదిక మీద? అంటే ఖచ్చితంగా జూనియర్ ఆర్టిస్టులను పట్టుకెళ్ళిన సందర్భం. కొంతమంది అలాగే తీసుకెళ్తూ ఉంటారు. సో 7 జెట్ ఫైటర్స్ని కూలగొట్టాం. భారత్ అయితే ఇప్పటివరకు చెప్పలేదు మన జెట్ ఫైటర్స్ కూలిపోయాయని. దాన్నే గనక అఫీషియల్గా తీసుకుంటే ఇతను చెప్పింది అబద్ధమే అనుకోవాలి మనం ఇప్పటికీ కూడా. పాకిస్తాన్ జిందాబాద్, షాబాజ్ షరీఫ్ జిందాబాద్ అని చప్పట్లు. ఈ గెలుపు వీరులకు అంకితం, వాళ్ళ తల్లులకు అంకితం ఇన్షాల్లా. ఓకే, ఇన్షాల్లా వరకు ఓకే. బట్ ఈ గెలుపు, అసలు గెలుపు ఎక్కడి నుంచి వచ్చింది? దానిలో చాలామంది చచ్చిపోయారు, అందులో టెర్రరిస్టులు చచ్చిపోయారు. మరి గెలుపు ఎక్కడి నుంచి వచ్చింది? అది వాళ్లకు వాళ్ళ తల్లులకు అంకితం అని సిగ్గు లేకుండా చెప్తూ ఉన్నాడు. అనవసరంగా వాళ్ళ తల్లుల్ని అవమానించే ప్రయత్నం ఇది. ఇక 8వ పాయింట్, పాక్ అగ్రీడ్ సీజ్ ఫైర్ బై ట్రంప్ ఎఫర్ట్స్. సౌత్ ఏషియాలో ఒక యుద్ధాన్ని ఆపాడు ట్రంప్. నిజానికి కూడా అతను ఆ యుద్ధాన్ని ఆపడం ఎంత గొప్ప విషయం అంటే టైమ్లీ ఇంటర్ఫియరెన్స్. కరెక్ట్ టైంకి అతను ఇంటర్ఫియర్ అయ్యి, అతని టీం ఇంటర్ఫియర్ అయ్యి యుద్ధం ఆపింది. సౌత్ ఏషియాలోనే ఒక పెద్ద యుద్ధం, అది గనక ఆపకపోతే ఇది ఎక్కడికో దారి తీసేది, మేము యుద్ధానికి దిగేవాళ్ళం అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ట్రంప్ డబ్బా కొట్టాల్సిందే, అంతకంటే ఏం లేదు. మనం ఇప్పటివరకు చెప్పలే, మనం ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇచ్చాం. మాకు పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి ఫోన్ వచ్చింది, ఆ తర్వాత మేము యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించాం, అది కూడా టెర్రరిస్టుల మీద చేసే అటాక్ని ఆపడానికి మేము ట్రై చేసాం. అండ్ మేము ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాం అప్పటికి, ఇది యుద్ధం కాదు, ఇది ఓన్లీ టెర్రరిస్ట్ బేస్లను కొట్టడం, అది కూడా ఎస్కలేట్ చేయాలనే ఉద్దేశం మనది కాదు అని మనం భారత్ ఇచ్చిన తర్వాత, వాడి న్యూక్లియర్ బేస్లో ఎక్కడో పగిలిన తర్వాత అప్పుడు డీజీఎంఓ మనకు ఫోన్ చేస్తే మనం ఆపేసాం. అంతేగాని ఇక్కడ ట్రంప్ ఫోన్ చేసిన సందర్భం అయితే లేదు. అఫ్కోర్స్ జేడీ వాన్స్ ఫోన్ చేసి పాకిస్తాన్ పెద్ద ప్లాన్ ఏదో చేస్తుంది అని మాట్లాడడం అయితే జరిగింది, అంతే. ఇక దట్స్ వై వి నామినేటెడ్ ఫర్ నోబెల్ పీస్ ప్రైజ్. అందుకే ఇంత పెద్ద అద్భుతమైన ప్రక్రియ చేసినందుకే డొనాల్డ్ ట్రంప్కు మేము నామినేట్ చేశాం, నోబెల్ పీస్ ప్రైజ్ రావాలి అని చెప్పి సిగ్గు లేకుండా చెప్తూ ఉన్నారు. లవ్ ఫర్ పీస్, మ్యాన్ ఆఫ్ పీస్, శాంతిని కోరుకునే వ్యక్తి, ఆ శాంతి మీద ప్రేమ ఉన్న వ్యక్తి, నిలువెత్తు నిదర్శనం శాంతికి, అందుకే మేము నామినేట్ చేశాం అని చెప్పి చెప్పుకోవడం. దీనికి తోడు ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాడు షాబాజ్ షరీఫ్. ఎవరా ఫ్రెండ్స్? చైనా, టర్కీ, సౌదీ అరేబియా, అజర్బైజాన్, ఇరాన్, యుఏఈ, ఇవన్నీ చెప్పాడు. వీ హ్యావ్ వన్ ద వార్, వి సీక్ పీస్. మేము వార్ గెలిచాం, ఇప్పుడు శాంతి కోరుకుంటున్నాం, మేము ఇది భారత్కు ఆఫర్ చేస్తున్నాం, ప్రపంచానికి ఆఫర్ చేస్తున్నాం అని చెప్పాడు. తర్వాత పాక్ ఈజ్ రెడీ ఫర్ ద డైలాగ్ విత్ ఇండియా. మేము భారత్తో చర్చలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అండ్ ఇండస్ వాటర్ని ఆపేసింది, ఇల్లీగల్గా ఆపేసింది భారత్, మేము ఇది యాక్ట్ ఆఫ్ వార్ కింద చూస్తున్నాం అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా ఆ వేదిక మీద కూడా. అండ్ ఇంకా అసలైన గమ్మత్ ఏంటంటే పాకిస్తాన్ కండెమ్స్ టెర్రరిజం. టెర్రరిజంని ఖండిస్తుంది పాకిస్తాన్. గత 20 సంవత్సరాలుగా మేము టెర్రరిజంకి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఎంతో 90,000 మంది జనాలు చచ్చిపోయారు, అందులో పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, వీళ్ళంతా చచ్చిపోయారు. $150 బిలియన్ కోల్పోయాం. సో మేము టెర్రరిజంని పాకిస్తాన్ నుంచి, ఈ ప్రపంచాన్ని నుంచి కూడా తీసేయాలని మేము డిసైడ్ అయ్యి కంకణం కట్టుకొని ఉన్నామని మొత్తానికి ఎంత అద్భుతమైన అబద్ధాలు చెప్పాడంటే, పాకిస్తాన్ టెర్రరిజంని అంతం చేయడానికే పూనుకుంది, మేమే కోల్పోయాం అని చెప్పి తనకు తానే కడుపు చించుకున్న పరిస్థితి ఈరోజు. అయితే ఇక్కడెక్కడ టైం వేస్ట్ అవ్వకుండా నెక్స్ట్ పీతల్ గెహ్లాట్, అసలు అద్భుతమైన మనిషి ఈమె. ఫస్ట్ సెక్రటరీ ఇండియా మిషన్ టు యుఎన్కి
ఫస్ట్ సెక్రటరీ పీతల్ గెహ్లాట్ అద్భుతంగా చెప్పు తీసుకొని కొట్టినంత పని చేసింది. ఏం మాట్లాడింది అంటే, పాకిస్తాన్ థియేట్రికల్ డ్రామా చూసాం మనం. ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా నిజాన్ని దాచలేవు అని ఫస్ట్ పాయింట్ తోటే చెప్పిసిరేసింది. యుఎన్ఎస్సిలో 25 ఏప్రిల్ యుఎన్ఎస్సిలో 2025 25 ఏప్రిల్ నాడు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో మేము బాధ్యులం కాదు. పెహల్గామ్ అటాక్ విషయంలో మేము బాధ్యులం కాదని పాకిస్తాన్ చెప్పింది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళంతా కూడా పాకిస్తాన్ లింక్డ్ టెర్రరిస్టులు. మరి దీనికి సమాధానం ఏం చెప్తుంది? పాకిస్తాన్ ఇందులో బాధ్యురాలు కాదా? అని చెప్పి అడిగింది పెహల్గామ్ అటాక్ విషయంలో. మూడో పాయింట్ ఏంటంటే, సిగ్గు లేకుండా టెర్రరిజంకు సపోర్ట్ చేస్తుంది. షేమ్ అనే పదం వాడింది. ఖచ్చితంగా వాడింది. సిగ్గు లేకుండా టెర్రరిజంకు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. ఒసామా బిన్ లాడెన్‌ని 10 సంవత్సరాలు అక్కడే దాచిపెట్టి పోషించింది కదా! ఇదే పాకిస్తానా ఈరోజు మాట్లాడేది? పదుల సంవత్సరాలుగా టెర్రరిస్టులను దాచిపెట్టుకుంది కదా! పాకిస్తాన్ మంత్రులే స్వయంగా ఒప్పుకున్నారు కదా! ఈ పాకిస్తానేనా ఈరోజు ఇలా మాట్లాడేది అని చెప్పి తిట్టింది. నో సర్ప్రైజ్. కాకపోతే ఒక పీఎం కూడా ఇలా మాట్లాడడం, ప్రైమ్ మినిస్టర్ కూడా ఇలా ఈ వేదిక మీద మాట్లాడడం అనేది మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది భారత్‌కి. అండ్ బహావల్పూర్, మురీద్‌ఖేద్ కాంప్లెక్స్‌లో ఫోటోస్ ఉన్నాయి. మా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అటాక్ చేసినప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరు మీద టెర్రరిస్టులు ఉన్నారు అక్కడ. టెర్రరిస్టులు ఎవరైతే ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయో, మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన టెర్రరిస్ట్‌ల ఫోటోలు బయటపడ్డాయి కదా! మరి ఇది కాదా ప్రూఫ్ అని చెప్పి ఆమె అడుగుతుంది. దీనికి తోడు పాకిస్తాన్ ప్రభుత్వం టెర్రరిస్టులకు తుది వీడుకోలు పలికింది కదా! వాళ్ళ అంత్యక్రియల్లో పాల్గొంది కదా! మరి దీనికి సాక్ష్యము ఇంతకంటే ఇంకేం సాక్ష్యము? అండ్ గమ్మతైన విషయం ఏంటంటే, వాడు ఇలియాస్ కాశ్మీరీ అనేవాడు స్వయంగా చెప్పాడు. మాకు పాకిస్తాన్ అసిమ్ మునీర్ తోటి లింకులున్నాయి. మాకు డైరెక్ట్‌గా లింకులున్నాయని వాడు క్లియర్‌గా మైక్‌లో చెప్పిన సందర్భం. ఇది తెలియట్లేదా అసలు? సిగ్గు లేకుండా అబద్ధాలు అక్కడ ఎట్లా చెప్తారు అనేది నిజంగా భారత్ మీద అక్కసు వెళ్ళగక్కడం అది బ్లడ్ బాయిల్ అయ్యే విషయం. ఇట్లా మాట్లాడుతూ ఉంటే. ఎంత కోపం వస్తూ ఉంటుందంటే, ఇంత దారుణంగా మనం బ్లేమ్ అవుతున్నామా ఆ వేదిక మీద అని. తర్వాత 9థ్ మే వరకు వార్నింగ్స్ ఇచ్చింది. మేము కూడా అటాక్ చేస్తాం, మేము కూడా అటాక్ చేస్తాం అని పాకిస్తాన్ మన మీద వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత 10థ్ మే అన్ని ఎయిర్ బేస్‌లని పగలగొట్టేసరికి, ఆ తర్వాత కాళ్ళ బేరానికి వచ్చింది. డీజీఎంఓ ఫోన్ చేసి, "అయ్యా బాబు మీరు ఆపండి. మాకు అక్కడంతా పగిలిపోయింది. మేము ఆ పగిలిపోయినవన్నీ చూసుకోవాలని" చెప్పి ఫోన్ చేశారు. ఇది. అప్పటి వరకు మాత్రం వార్నింగ్‌లు ఇచ్చింది. ఇది నిజం కాదా? తర్వాత ఈ డ్యామేజ్ ఏదైతే జరిగిందో వాటికి సంబంధించిన ఫోటోస్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. సివిలియన్స్ ఎక్కడ చచ్చిపోయారు? ఇక్కడ టెర్రరిస్టులు చచ్చిపోయారా? సివిలియన్స్ చచ్చిపోయారా? అనే ప్రూఫ్‌లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈజీగా బయట కూడా దొరుకుతూ ఉన్నాయి. తర్వాత ఇంకొక కీలకమైన మాట. ఈ మంటల్లో పేలిపోయిన హ్యాంగర్స్, ఈ ఎయిర్‌క్రాఫ్ట్ హ్యాంగర్స్ ఉన్నాయి. సో, వాటి పార్కింగ్ ఏరియా అన్నమాట. అవన్నీ మొత్తం పగిలిపోయినాయి. తర్వాత రన్‌వేలు మొత్తం ఛిద్రమైపోయినాయి. వీటినే గనక మీరు విక్టరీ అంటే మేము గెలిచాం అని గనక అనుకుంటే ఓకే. మీరు చక్కగా ఎంజాయ్ చేయండి పాకిస్తాన్ అని చెప్పి ఈ పీతల్ గెహ్లాట్ అద్భుతమైన బాటా చెప్పుతో కొట్టినట్టు కొట్టింది. తర్వాత టెర్రరిస్ట్ అటాక్‌లన్నింటికి కూడా ఈ రోజు వరకు భారత్‌లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ అన్నింటి వెనక పాకిస్తాన్ ఉంది. ఇందులో డౌట్ లేదు. ఇది అబద్ధం కాదు. ఇది నిజం. దిస్ ఈస్ ట్రూత్ అని చెప్పింది. తర్వాత మాకు రైట్ ఉంది. నిజానికి మాకు రైట్ ఉంది మేము బుద్ధి చెప్పడానికి. అలాగే బుద్ధి చెప్పాం. అటు టెర్రరిస్ట్‌లకి, ఇటు పాకిస్తాన్‌కి గూడా అని చెప్పింది. నిజంగా మీకు డైలాగ్ ఉండాలి అంటే ఇండియా తోటి మేము భారత్‌తో కూర్చొని మాట్లాడతాం అని అక్కడ కూడా గొప్పగా చెప్పాడు. నిజంగా మీరు కూర్చొని మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షట్ డౌన్ టెర్రరిస్ట్ క్యాంప్స్ అవన్నీ మూసేయండి. వాళ్ళందరినీ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. తర్వాత మీరు ద్వేషాన్ని, అబద్ధాలను, టెర్రరిజంని మెయింటైన్ చేసే మీరు మాతో డైలాగ్‌కి కూర్చునే దానికి కూడా అనర్హులు. ఇది మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి. ఇంకొక అసలు గమ్మత్తైన ట్విస్ట్ ఏంటంటే అంటే ఆ డైలాగ్‌లో ఒక్కసారి పాకిస్తాన్ అద్దంలో మొహం చూసుకోవడం ఇంకా చాలా రోజుల నుంచి బాకీ ఉంది అనే డైలాగ్ ఆవిడ వాడింది. హ్యాట్స్ ఆఫ్ నిజంగా. ఎందుకంటే అప్పటికప్పుడు అంత అద్భుతంగా ఆవిడ అంత డేరింగ్‌గా మాట్లాడడం. ఇదే పీతల్ గెహ్లాట్ అనే మహిళ చాలా ప్రొఫైల్ ఉంది. ఆవిడకు పెద్ద ప్రొఫైల్ ఉంది. ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్‌లో చేసింది. ఈరోజు యూఎన్‌కి కూడా ఆమె ఫస్ట్ సెక్రటరీగా ఉండింది. అండ్ తన ప్యాషన్ కూడా తనకు మ్యూజిక్ అంటే చాలా ప్యాషన్. తను పాటలు కూడా పాడుతుంది. గిటార్ వాయిస్తూ పాటలు పాడుతుంది. సో, ఈ ఈ యాంగిల్ ఒకవైపు అయితే, ఒక ఉగ్రరూపం చూపెట్టిన యాంగిల్ ఇంకోవైపు కనబడుతుంది. ఆమె మొహంలో స్పష్టంగా కనబడుతుంది మనకు. "అరేయ్ పాకిస్తాన్ నిన్ను కొడుతున్నారా ప్రతి డైలాగ్‌తో చెప్పుతోటి" అన్న పద్ధతిలో. ఇదంతా ఒక ఎత్తైతే నో డిస్టింక్షన్ బిట్వీన్ టెర్రరిస్ట్ అండ్ స్పాన్సర్స్. బోత్ ఆర్ అకౌంటబుల్. టెర్రరిస్ట్‌లైనా, దాన్ని స్పాన్సర్ చేసేవాళ్ళైనా వాళ్ళిద్దరూ ఒకటే మాకు. బోత్ ఆర్ అకౌంటబుల్. న్యూక్లియర్ బ్లాక్‌మెయిల్ అనేది
పనికిరాదు. అండ్ బైలాటరల్ టాక్‌లో మాకు పాకిస్తాన్‌కి మధ్యలో మూడో దేశం ప్రమేయం ఉండదు, ఉండకూడదు. అది మేము ఫిక్స్ అయ్యాం. అది పాకిస్తాన్‌కి గూడా తెలుసు అని జెప్పింది. అండ్ ఫైనల్‌గా భారత్ తలొగ్గదు. ప్రపంచానికి ఒక మెసేజ్ ఇస్తున్నాం. జీరో టాలరెన్స్ ఫర్ టెర్రరిజం. ఇది పక్కా. ఇవన్నీ పాయింట్స్ ఆవిడ మాట్లాడిందే నేను మీకు రాసుకొని చెప్తూ ఉన్నాను. కొంత లెంతీ వీడియో లాగా అయ్యింది. నాకు గూడా చాలా టైం పట్టింది ఇవి రాసుకోవడానికి. బట్ నిజంగా ఇవన్నీ ఆవిడ మాట్లాడి ఒక చెంపదెబ్బ, చెప్పుదెబ్బ ఇచ్చింది పాకిస్తాన్‌కి. బట్ నిజానికి గూడా ఎంత దారుణంగా మన దేశాన్ని అవమానిస్తున్నారు పాకిస్తాన్ అండ్ అమెరికా కూడబలుక్కొని అనేది వింటుంటే, అవి చూస్తూ ఉంటే ఆ వీడియో ఇంగ్లీష్‌లో వాళ్ళు మాట్లాడింది చూస్తూ ఉంటుంటే గూడా బ్లడ్ బాయిల్ అవుతుంది. అట్లాంటి పరిస్థితి. అందుకే మీకు అందించాలనే ఉద్దేశంతోటి కొంత లెంతీ అయినా అవన్నీ రాసుకొని మీకు చెప్తున్నాను. ఈ వీడియోని దయచేసి మీ మిత్రులకు షేర్ చేయండి. కాస్త సమయం తీసుకొని ఇట్లాంటి వీడియోలు చూడండి. సో దట్ మన దేశం చుట్టూ ఎలాంటి ఇట్లాంటి గుంటనక్కలన్నీ తిరుగుతున్నాయనేది మీకు గూడా అర్థమవుతుంది. అండ్ దయచేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి సింపుల్‌గా. సో దట్ మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి అప్డేట్స్ ఇస్తాం. అండ్ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.